వెళ్దాం. ఈ ప్రయాణం బాగుండేది ఎప్పుడో. ముందు ఈ గతుకుల బాధ తప్పినప్పుడు. డాట్సన్ రెడీగా వాగ్దానం చేస్తోంది స్మార్ట్ డ్రైవ్ ఆటోతో పాటు అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్. మేలైన ఆటోమేటిక్ తెచ్చుకోండి, బేకార్ కాదు. బ్లాక్ రోజ్ బ్లాక్ హెన్నా మీ ట్రూ బ్లాక్ హెయిర్ కోసం. బడ్జెట్కి బాత్ 2018 బడ్జెట్ ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. శేఖర్ రెడ్డి గారు, ఇందాక మన ప్యానలిస్ట్ అంటున్నట్లుగా రకరకాల ఎలకేషన్స్ జరుగుతున్నాయి. హౌసింగ్ ఫర్ ఆల్ అంటున్నారు, అఫోర్డబుల్ హౌసింగ్ అంటారు, అలాగే రూరల్ ఫోకస్ అంటారు. ఇంకా రకరకాలుగా మనకు ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్లు, చాలా భారీ లక్ష్యాలు మనం నిర్దేశించుకుంటున్నాం. కానీ అఫోర్డబుల్ హౌసింగ్ సంబంధించి 2 రకాల పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే దానివల్ల అఫోర్డబుల్ హౌసింగ్, ఇందాక రమేష్ చంద్ర గారు అంటలుగా అఫోర్డబుల్ హౌసింగ్ కనుక ఎంకరేజ్ చేస్తే స్టీల్, సిమెంట్ ఇలా రకరకాల ఇండస్ట్రీస్ బెనిఫిట్ అవుతాయి. ఇన్ అడిషన్ టు దట్ జాబ్ క్రియేషన్ జరుగుతుంది. కానీ అఫోర్డబుల్ హౌసింగ్ సంబంధించి మనం అంతగా ప్రోగ్రెస్ కనపట్లేదు. రెండోది, అఫోర్డబుల్ హౌసింగ్లో ఎవరైతే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఆల్రెడీ ఫైనాన్స్ చేస్తున్నాయో అందులో ఎన్పిఎస్ బాగా పెరుగుతున్నాయి అనేది మొన్న ఈ మధ్య వచ్చిన అంకె. సో ఈ రెండింటిని ఎలా బేరీజ్ వేసుకుంటూ ఈ సెగ్మెంట్ ముందుకు తీసుకెళ్ళాలి అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? బేసికల్గా ఎక్కడైతే ఇప్పుడు మనకు ఐటీ రంగం ఎందుకు వృద్ధి చెందిందంటే అక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండే. ఫస్ట్ టైం మనం చూసాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సిఎల్ఎస్ఎస్ స్కీమ్ వచ్చింది. సో క్యాష్ లింక్ సబ్సిడీ స్కీము. ఇది ఎక్కడ కూడా రెట్టేవిజం లేదు. ఇందులో డైరెక్ట్ కన్జ్యూమరు ఆయన ఇన్కమ్ లెవెల్స్ని బట్టి పోయి మనము ఇంట్రెస్ట్ సబ్సిడీ 6.5% నుంచి 3% వరకు ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంది. కాబట్టి ఇది చాలా చక్కగా జరుగుతుంది. చాలా మంచి అన్ని వర్గాల వారికి కూడా ఈ యొక్క హోమ్ లోన్ ఇంట్రెస్ట్ తగ్గిపోయినట్టుది. సో ఇది ఈసారి మేము అనుకునేదంటే ఈ స్కీమ్ చాలా సక్సెస్ఫుల్గా ఉందంటే దీనికి ఫండ్స్ ఎక్కువ అలొకేషన్ జరగాలని. జరిగితే మాత్రం మనం పెద్ద ఎత్తున మల్టిప్లై చేయొచ్చు. ఏది హౌసింగ్ ఫర్ ఆల్ అనే దాన్ని మల్టిప్లై చేయొచ్చు. అదొకటి. ఇప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్ స్కీమ్ ఉంది, కానీ అలా స్టిల్ దెర్ ఆర్ సమ్ రెడ్ టేపిజం ఈజ్ దేర్, సమ్ ఇష్యూస్ ఆర్ దే. అందుకే అంత పెద్ద ఎత్తున తీసుకురావట్లేదు. అది దాంట్లో కూడా రిస్ట్రిక్షన్స్ తీసేసి బిల్డర్స్కి ఫ్రీడమ్ ఇస్తే మాత్రం డెఫినెట్గా అది పుంజుకుంటుంది. ఇప్పుడు బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా చాలామంది కోరుకునేది ఏంటంటే ఈఎంఐ పెట్టి లోన్ తెచ్చుకున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అవుతుందో అది ఇప్పుడు మనకు 2 lakhs వరకు ఉంది ఎగ్జామ్షను. అది సెల్ఫ్ ఆక్యుపైడ్కి టోటల్గా ఇవ్వాలని, ఎంత వాట్ ఎవర్ ఇంట్రెస్ట్ ఇద్దని, దాంతో కూడా మనకు లాభం అవుతుంది. తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ రీపేమెంట్ మనకు 1.5 lakh ఉంది, అది 5 lakhs వరకు పెంచాలనేది ఒక డిమాండ్. అది తర్వాత ఫస్ట్ టైం బయర్స్కి మనకు 50,000 రూపీస్ ఇస్తున్నాం స్టాండర్డ్ డిడక్షన్లో. అది దాన్ని పెంచాలా, టైం పెంచాలా. March 31st, 2007 అది అయిపోతుంది, అది ఎక్స్టెండ్ చేయాలా. ప్లస్ ఇంకా దాన్ని 50,000 వరకు ఇంకా దాన్ని పెంచితే కూడా బాగుంటుందని. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో కూడా కొనేవారు అందరూ కూడా చూస్తున్నారు. ఈ 2.5 lakhs కాకుండా స్టాండర్డ్ డిడక్షన్ పెరిగితే బాగుంటుందని. తర్వాత ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్ కూడా 3 years కింద ఇచ్చారు ప్రాజెక్టు కంప్లీషను. అది జరగదు, 5 yearsకి చేయమని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ చేయడానికి 100% ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు, బట్ సబ్జెక్ట్ టు మ్యాట్. సో ఆ మ్యాట్ కూడా తీసేయాలని ఒక రిక్వెస్ట్ పోవడం జరిగింది. గత కొన్ని గ్రీన్ ఇనిషియేటివ్స్ కూడా కొంత ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తే బాగుంటుందని. ఇప్పటివరకు అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇచ్చారు, ఇది మొత్తం ఇండస్ట్రీకి ఇస్తే బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే మాకు ప్రయారిటీ దాని కిందకి వస్తాం మేము, లోన్స్ దానికి కొంత ఇంట్రెస్ట్ కూడా రీజనబుల్గా ఉండొచ్చు. ఇది ప్రాజెక్ట్ ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చినా కూడా మనకు ఎక్కువ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ రావడం లేదు. నేను చెప్పాను కదా, ఏహెచ్పీలో ఏంటంటే ఇంకా స్టిల్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్. ఆ రిస్ట్రిక్షన్ తీసి బిల్డర్కి ఫ్రీడమ్ ఇచ్చేసి మీరు ఈ విధంగా చేసుకోండి, కార్పొరేషన్ పర్మిషన్ సరిపోతుంది, మీరు చేసుకోండి. మీకు ఇప్పుడు జిఎస్టీ కూడా మనకు తగ్గించారు అఫోర్డబుల్ హౌసింగ్ దానికి, మనకు సిఎల్ఎస్ఎస్ కింద కూడా తగ్గించారు, 8% చేశారు. ఇది వెల్కమ్ స్టెప్, మేజర్ స్టెప్ అది. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది మన రంగానికి. ఈ రంగంలో ఇంకా తగ్గలేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ విల్ స్టిల్ రిమైన్ దెన్. మేబీ ఎన్ఓసిస్ ఇష్యూ కూడా ఆన్లైన్లో ఉండాలా, బిల్డింగ్ పర్మిషన్ కూడా రావాలా. మేజర్గా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్టిల్ యాజ్ అండ్ టుడే కూడా గవర్నమెంట్ సర్వే ప్రకారం 28% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా దే లివ్ ఇన్ రెంటెడ్ హౌసెస్. సో ఒకటేమో మనము వాళ్ళకి సంతిల్లు కావాలని ప్రయత్నం చేస్తాము, రెండోది ఒక వ్యక్తి కూడా కొని సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ కొని కూడా రెంట్కి ఇవ్వడానికి కూడా చేస్తే ఆ రెంటల్ ఇన్కమ్ కూడా మనకు 100% కనుక ఎగ్జామ్షన్ ఇస్తే బాగుంటుంది. చాలామంది దీంట్లో పుట్టింగ్ ఇన్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్, గోల్డ్లోనో ఎక్కడో పెట్టే బదులు, బ్యాంక్లో పెట్టే బదులు దే కెన్ బై అసెట్. మేమేమంటున్నాం అంటే దాన్ని స్టాక్ మార్కెట్స్లో పెట్టమంటున్నాం.
పెట్టండి స్టాక్ మార్కెట్ తప్పేం లేదు. స్టాక్ మార్కెట్ పెట్టాలా, రియల్ ఎస్టేట్లో పెట్టాలా, బ్యాంక్లో పెట్టే బదులు బ్యాంక్లో పెట్టి సింపుల్గా ఇంట్రెస్ట్ తెచ్చుకునే బదులు, ప్లస్ ఇంకా రాబో కాలంలో బ్యాంక్లో డిపాజిట్స్ పెడితే ఉంటాయో సేఫ్టీ ఉందో లేదో తెలియదు కాబట్టి అట్లీస్ట్ రియల్ ఎస్టేట్ ఫిజికల్ అసెట్ యూ కెన్ సీ అండ్ ఇట్ విల్ గ్రో. డెఫినెట్గా ఫిజికల్ అసెట్ మనం గత మనం డికేట్స్ చూస్తుంటే కూడా ₹1 పెడితే అది ₹10 ₹20 కానీ అట్లా అలాంటి రిటర్న్స్ ఓన్లీ బ్లూ చిప్ కంపెనీస్లో, ఫార్మా కంపెనీస్లో కొన్నిట్లో ఉన్నాయి కానీ మిగిలిన అన్ని కంపెనీస్లో అసలుకే మోసం ఉంది. సో రియల్ ఎస్టేట్లోనే మీకు అసలు క్లియర్ టైటిల్ ఉంటే రెగ్యులేటరీ అథారిటీ వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ వర్సెస్ స్టాక్ మార్కెట్స్ మనం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వచ్చింది, జిఎస్టీ వచ్చింది, డిమానిటేషన్ కాబట్టి దెర్ ఈస్ గోయింగ్ టు లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఈ రంగము మెనీ ఫోల్డ్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఓకే రైట్. రావు గారు, రకరకాలుగా మనం వింటున్నాం. ఇప్పుడు మార్కెట్స్ కూడా ప్రస్తుతం స్టాక్ మార్కెట్స్ పరిస్థితి చూస్తే కొద్దిగా లాభాల్లో ఉన్నాయి. 11,067 నిఫ్టీ ఆల్మోస్ట్ 40 పాయింట్ల లాభంతో ఉంది. అంటే మార్కెట్ పాజిటివ్ బడ్జెట్ని, ఎకానమీకి ఒక స్టిమ్యులస్ని ఇచ్చే బడ్జెట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఎటువంటి బడ్జెట్ మీరు ఊహిస్తున్నారు? మరొక గంటలో మనకు వెలువడుతున్న ప్రకటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ ప్రస్తావన లేకుండా ఉండే మొదటి బడ్జెట్ అనేది డెఫినెట్గా అది. తర్వాత ఈ గవర్నమెంట్కి ఇది లాస్ట్ బడ్జెట్. ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ లేకుండా ఉండే ఫస్ట్ బడ్జెట్ ఇది డెఫినెట్గా. నా ఉద్దేశం ప్రకారం ఆలోచిస్తే రూరల్ అండ్ అగ్రికల్చరల్ సెక్టర్స్కి ఎక్కువ ఫోకస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, రూరల్ అండ్ అగ్రికల్చరల్ సెక్టర్స్కి. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొన్ని అనౌన్స్మెంట్స్ ఉండొచ్చు అండి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి బాగా ఎక్కువ ఉపయోగపడే ఫీల్డ్ అండి అది, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ 3 ఫీల్డ్స్కి ఎక్కువగా వాళ్ళు ఫోకస్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అగ్రికల్చరల్ అనౌన్స్మెంట్స్ ఉంటాయని, రూరల్ సెక్టర్లో అనౌన్స్మెంట్స్ ఉంటాయని, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్టిమ్యులస్ తీసుకొచ్చి కొద్దిగా ప్రాజెక్ట్స్ ఫాస్ట్గా రన్ అవ్వడానికి చేయడానికి అని చెప్పేసి. తర్వాత మీకు ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే కనుక $1,700 to $1,800 ఉందండి ప్రస్తుతం. దాన్ని పెంచి ఏర్పాటు చేయాలండి. ఎందుకంటే పర్చేసింగ్ పవర్ పెరగాలంటే కనుక మనది కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ అండి. ఈ కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీలో పర్చేసింగ్ పవర్ పెరగాలంటే కనుక పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి మనకి. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలంటే మీకు స్పెండింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ పెరగాలి, స్పెండింగ్ ఫ్రమ్ ప్రైవేట్ ఏజెన్సీస్ ఆల్సో పెరగాలి. సో వీటిలో ఆలోచిస్తే మీరు గత 3 సంవత్సరాల నుంచి చూస్తే ఇండస్ట్రీస్ పరంగా ఆలోచిస్తే కనుక గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ తక్కువ అండి గత 2.5 years నుంచి. బాగా 3 సెగ్మెంట్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయండి ఎక్కువగా ఈ ఇండస్ట్రీస్లో. మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఒకటి, ఫార్మా ఇండస్ట్రీ ఒకటి, తర్వాత వేర్ హౌసింగ్ కట్టేవాళ్ళు వేర్ హౌసెస్ ఒకటి, తర్వాత కోల్డ్ స్టోరేజెస్ ఒకటి. వీటిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కనబడుతున్నాయి. తర్వాత ఎక్కువగా ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సిన అవసరం పీపీపీ మోడల్లో తీసుకొస్తే కనుక ఇన్వెస్ట్మెంట్స్ ఫార్మా ఇండస్ట్రీలో ఫర్ ఇన్స్టెన్స్ మీరు చెప్పినట్లు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎక్కువ R&Dలోకి వెళ్తున్నాయి. R&D ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నారండి. సో అది ఫిజికల్ ఎక్స్పాండింగ్ వాళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి వాళ్ళు. ఇప్పుడు ఇందాక రమేష్ గారు చెప్పినట్టు $37 billion ఇది ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్. అది డొమెస్టిక్ అవనండి, ఎక్స్పోర్ట్స్ అవనండి, 2 ఎక్స్పాండ్ అవుతున్నాయండి బాగా. సో అదొకటి. తర్వాత ఇప్పుడు ఈ అమెజాన్ రావడం, ఫ్లిప్కార్ట్, తర్వాత ఈ కామర్స్ వాళ్ళు రావడం వలన వేర్ హౌసింగ్ డిమాండ్ బాగానే పెరిగిందని. సో దాంట్లో కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగానే ఎక్కువగా ఉంది బాగానే. తర్వాత ఆటోమొబైల్ మీకు బాగానే ఎవర్ గ్రీన్ ఫీల్డ్గా ఉంది. టైర్ కంపెనీస్ ఎక్స్పాండ్ అవుతున్నారు. అంటే మనకు 2 స్టాటిస్టిక్స్ కనిపిస్తున్నాయి రావు గారు. ఒకటి CMI వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్, ఒకటి ఎకనామిక్ సర్వే ఇచ్చిన రిపోర్ట్. ఎకనామిక్ సర్వేలో మనకి EPFO అకౌంట్స్ పెరిగాయి, సో వర్క్ ఫోర్స్ పెరిగింది అన్నట్లుగా ఇండికేషన్ వచ్చింది. బట్ CMI డేటాలో అయితే జాబ్స్ తగ్గిపోతున్నాయని వస్తుంది. సో దేన్ని మనం కొలమానంగా తీసుకోవాలి? అంటే జాబ్స్ తగ్గడం అంటే మీకు డిమానిటైజేషన్ ఎఫెక్ట్ డెఫినెట్గా జరిగిందండి. జాబ్స్ తగ్గడం జరిగిందండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ సెక్టర్ ఎక్కువగా ఎఫెక్ట్ అయిందండి డిమానిటైజేషన్లో. తర్వాత రూరల్లో కూడా బాగా ఎఫెక్ట్ అయింది డిమానిటైజేషన్ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఆలోచిస్తే కనుక. మీరు November 2016లో వచ్చిందండి మీకు డిమానిటైజేషన్. అది మీరు December and January ఫిగర్స్ చూడండి, ఎన్రేగా ఫిగర్స్ చూడండి, మీకు 25 to 30 lakhs పీపుల్ పెరిగారు మీకు. ఎన్రేగాలో రిక్రూట్మెంట్ పెరిగింది మీకు. అంటే ఈ కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉన్న వాళ్ళందరూ ఎన్రేగాలో అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వెళ్ళిపోయి జాయిన్ అయ్యారు వాళ్ళు. డైలీ వేస్ కింద వెళ్ళిపోయారు వాళ్ళు చాలామంది. సో అది రాను కొంచెం సెటిల్ అవుతుంది. ఇప్పుడు నౌ అగైన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పికప్ అవుతుంది. తర్వాత హౌసింగ్ అనేది, అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఇప్పుడు రాబోయే ఎలక్షన్ టైం. చాలా స్టేట్ గవర్నమెంట్స్కి ఎలక్షన్ టైము, సెంట్రల్ గవర్నమెంట్కి ఎలక్షన్ టైం. సో వీళ్ళు అఫోర్డబుల్ హౌసింగ్ కనుక ఇంప్రూవ్మెంట్ చూపించకపోతే కనుక రేపు జనం ఓట్లు వేయరు వీళ్ళకి. అందుకని దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. తర్వాత ఇంకోటి మీకు ఆలోచించాల్సింది ఏంటంటే బ్యాంక్స్ కూడా NPAs ఇష్యూస్ వలన
క్రెడిట్ అవైలబిలిటీ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం అయిపోయిందండి బాగా. చాలా ఎక్కువ కొలాటరల్స్ అడుగుతున్నారు. దానివల్ల చాలా మంది ముందుకు రావడం గ్రోత్ అనేది బాగా తగ్గిపోయింది. ఓన్లీ 11% క్రెడిట్ బాగా తగ్గింది. అందులో కూడా ఎక్కువ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి ఎక్కువ క్రెడిట్ గ్రోత్ జరుగుతుంది. ఎక్కువ అండి. అవును. తర్వాత జీడిపి వైజ్ ఆలోచిస్తే కనుక మీరు ఇప్పుడు 7.5 అని అంటున్నారు జీడిపి అనేది, కానీ వరల్డ్ జీడిపి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 3.25 నుంచి 3.5 దాకా అంటున్నారు వరల్డ్ జీడిపి. వరల్డ్ జీడిపి 3.5% ఉన్నప్పుడు ఇండియా జీడిపి 10 to 11% వెళ్ళాలి యాక్చువల్ చెప్పాలంటే కనుక. అంటే ఆల్రెడీ నామినల్ జీడిపి ఆల్రెడీ మనం 11-12% ఉన్నాం, బట్ రియల్ జీడిపి ఈజ్ ఎక్స్పెక్టెడ్ 6.7. అదే వరల్డ్ జీడిపి 3.5 లెవెల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ కనీసం 10-11 ఉండాలి మీకు కనీసం రియల్ జీడిపి కూడా. సో అందువల్ల ఎక్కువగా 3 సెక్టర్స్ అండి మనకి మెయిన్లీ అగ్రికల్చరల్, ఇండస్ట్రీ, సర్వీసెస్. జీడిపిలో 52% సర్వీసెస్ ఉన్నాయండి. అట్లా అగ్రికల్చర్ వచ్చి అరౌండ్ 18-20% ఉంది. బ్యాలెన్స్ ఈజ్ ఇండస్ట్రీ ఉందండి మీకు. సో నా ఉద్దేశం అగ్రికల్చరల్ సెక్టర్లో ఇప్పుడు రూరల్, ఇప్పుడు మన గుజరాత్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా రూరల్లో ఓట్ బ్యాంక్ తగ్గింది వాళ్ళకి. సో డెఫినెట్గా వాళ్ళు ఆ రంగానికి ఎక్కువగా కేటాయింపులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళకి. తర్వాత ఇంకోటి ఏంటంటే మధ్యతరగతి వ్యాపారస్తులు వాళ్ళు సాంప్రదాయ ఓట్ బ్యాంక్ బీజేపీకి డెఫినెట్గా. సో వాళ్ళకి కూడా డెఫినెట్గా కొంచెం స్టిమ్యులస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే జిఎస్టీ వల్ల వాళ్ళందరూ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. జిఎస్టీ డిమానిటైజేషన్ కూడా వల్ల కూడా ఇదయ్యారండి మీకు. తర్వాత ఫైనాన్షియల్ స్టిమ్యులస్ తీసుకురావాల్సిన అవసరం ఉందండి యాక్చువల్గా మీకు. ఇప్పుడు మీకు చైనాలో చూస్తే కనుక ఒక టైంలో 40% ఆఫ్ ద జీడిపి వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టారు, రోడ్స్ అని ఇదన్నీ. కానీ అట్లాగే ఒక టైంలో యూఎస్లో 1970s యూఎస్లో కూడా అదే చేశారు. సో మనకు కూడా ప్రింటింగ్ ఆఫ్ మనీ ఈజ్ నథింగ్ రాంగ్. ఓన్లీ థింగ్ ఈజ్ యాజ్ లాంగ్ యాజ్ దాన్ని ప్రాపర్గా యూసేజ్ చేయగలిగితే కానీ సరిపోతుందండి. అంత అవసరం ఉందంటారా ఇప్పుడు మనం కూడా మళ్ళీ ఇప్పుడు స్టిమ్యులస్కి వెళ్ళాల్సినంత అవసరం ఉంది? కొంచెం ఉంటే బెటర్ అండి డెఫినెట్గా. ఎందుకంటే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది డెఫినెట్గా. మళ్ళీ పర్చేసింగ్ పవర్ పెరిగితే మళ్ళీ కన్సంప్షన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి మనకి ట్యాక్సేషన్ పెరుగుతుంది డెఫినెట్గా. ఇప్పుడు జీడిపి టు డెట్ రేషియో చూస్తే కనుక మీకు చైనాలో ఇట్ ఇస్ 236% అండి, ఇండియాలో ఇట్ ఇస్ ఓన్లీ 89%. సో యూ కెన్ స్టిల్ గో ఫర్ ఫైనాన్షియల్ స్టిమ్యులస్. మన మైండ్ సెట్స్ అలా ఉన్నాయి కదా, మనం ఎక్కువ అప్పు చేయడానికి ఇష్టపడం. అదే అది మ్యాక్రో కావచ్చు, మన ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ కావచ్చు. అదే సో అటువంటి పరిస్థితి. సో శ్రీనివాస్ బండా గారు మనతో జాయిన్ అయ్యారు, ఐఎల్ఎఫ్ఎస్ అర్బన్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్. సో గుడ్ మార్నింగ్ అండి. సో ఎటువంటి బడ్జెట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అర్బన్ ఇన్ఫ్రాకి సంబంధించి ఎటువంటి స్టిమ్యులస్ ఇప్పుడు రావు గారు చెప్తున్నట్లుగా ఏమైనా పుష్ ఉంటుందా? అర్బన్ ఇన్ఫ్రా ఒకటే కాకుండా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా లాస్ట్ 3 బడ్జెట్స్కు ఇది కంటిన్యూస్ బడ్జెట్ కిందనే మనం చూడాల్సి వస్తుంది. బేసిక్గా వీ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ అలొకేషన్స్ ఫర్ రోడ్స్. అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ అలొకేషన్స్ ఉంటున్నాయి, కానీ వేస్తున్నది ఎంత అనేది మనకు ప్రశ్నార్థకం. ఇక్కడ అయినా బాగానే ఇంప్రూవ్ అయిందండి రియల్గా చెప్పాలంటే. లాస్ట్ 3 yearsలో యావరేజ్ పర్ డే 50 kilometers ఫర్ రోడ్ లేయింగ్ అనేది గడ్కరీ గారి మినిస్ట్రీ బాగానే పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఈసారి కూడా తప్పకుండా మనకు సాగర్మాల అనుకోండి, భారత్మాల అనుకోండి, రోడ్ సెక్టరు ప్లస్ ఇన్లాండ్ వాటర్ సెక్టరు ప్లస్ రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, ఈ సెక్టర్స్లో గణనీయంగా మనకు అలొకేషన్స్ వస్తాయి అనుకుంటున్నాను. ఇన్లాండ్ వాటర్ వేస్లో రియల్ ప్రోగ్రెస్ ఉందండి, ఒక రెండు ఏరియాలో ఉంది. కానీ ఈ లెర్నింగ్స్తో మనం చాలా చేయడానికి స్కోప్ ఉంది. బేసిక్గా బడ్జెట్ ప్రాబ్లం వల్లనే మనం చేయలేకపోతున్నాము, ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ ఉన్నాయి. అదొకటి. ప్లస్ ఏమో ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చాలా మాట్లాడాము, చాలా హోంవర్క్ అయింది లాస్ట్ 3 yearsలో. అలా అని ప్లానింగ్ కాలేదని లేదు. కాబట్టి ఈ నెక్స్ట్ 2 yearsలో బెటర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్, హ్యామ్ మోడల్స్ ఎలాగైతే రోడ్ సెక్టర్ని స్టిమ్యులేట్ చేయగలిగిందో అలాంటి కొన్ని మోడల్స్ మనకు ఇప్పుడు మన రావు గారు చెప్పినట్లుగా మనం మోర్ దాన్ 8% అసలు డబుల్ డిజిట్ గ్రోత్ రేట్కి వెళ్ళాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అనేది మస్ట్. సో అందులో ఎటువంటి సందేహం లేదు. మోర్ నెంబర్ ఆఫ్ రోడ్స్ వేయాలి, మోర్ నెంబర్ ఆఫ్ రైల్వే నెట్వర్క్ పెంచాలి, ఎయిర్పోర్ట్స్ కట్టుకోవాలి. ఇవన్నీ రావాలంటే ఏంటి, వాట్ ఈస్ యువర్ సజెషన్? బిగ్ బ్యాంగ్ థింగ్ ఇలాంటి దానిలో ఓన్లీ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెక్స్ట్ 3 yearsలో రోడ్కే దాదాపు 3.5 lakh crores కావాలనుకుంటున్నాము. అంత ఫండ్ మనం గవర్నమెంట్ నుండే వస్తుందని ఆశించడం కూడా తప్పు. కాకపోతే మనకు పాలసీ మెజర్స్ కనుక సరిగ్గా ఉంటాయి, రిస్క్ మిటిగేషన్ మెజర్స్ సరిగ్గా ఉంటాయి, ఫారిన్ ఇన్వెస్టర్స్ని మనం కాన్ఫిడెన్స్లో తీసుకోగలిగితే, అలాంటి రిస్క్ మిటిగేషన్, రిస్క్ షేరింగ్ మోడల్స్ కనుక మనం ఇంప్రూవ్ చేయగలిగితే, రిజల్యూషన్ సిస్టమ్ కనుక పక్కాగా ఇంప్రూవ్ చేయగలిగితే 2015లో అనౌన్స్ చేశారు కూడా గడ్కరీ గారు, మా జైట్లీ గారు. దాన్ని కనుక మనం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కి ప్రాబ్లం లేదు. అల్టిమేట్గా ఏంటంటే రిస్క్ పర్సెప్షన్స్లో ప్రాబ్లం ఉంది, ల్యాండ్ అక్వేషన్ ఇస్ మేజర్ ఇష్యూ, ఈవెన్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేక్ ఇన్ ఇండియా అంటున్నాం మనము. సో ఈ ల్యాండ్ అక్వేషన్ యాక్ట్ వల్ల ప్లస్ యావరేజ్గా 30 to 40 lakhs per acre ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాస్ట్ వల్ల యావరేజ్ 1.5 to 2 crores ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఒక ఎకరం ఇండస్ట్రీ
డెవలప్ చేయాలనుకుంటే 10 ఎకరాలు కావాలంటే 25 కోట్లు ల్యాండ్కే పెడితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతారు? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి సెక్టర్ని కొంచెము హైబ్రిడ్ అన్నిటీ మోడల్గానో ఏదో పర్ ఎకర్ ఇన్సెంటివ్ మెకానిజము ఏదో తీసుకొస్తే ఈ బడ్జెట్లో తప్పకుండా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి నెక్స్ట్ 2 yearsలో. ఓకే, ఇతర